వెల్కమ్ టు డిఎస్సి బడీ ఛానల్. సో ఈ వీడియోలో అయితే మనము సైకాలజీకి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాము. సో ఇది ఎన్సిఎఫ్ 2005 అలాగే ఆర్టీ యాక్ట్ 2009 మీద వచ్చే బిట్స్. ఇవైతే మనకు కంపల్సరీ 2 మార్క్స్ అయితే టెట్లో కానీ డిఎస్సిలో కానీ పక్కా వచ్చే టాపిక్ అనమాట. సో నేను ప్రీవియస్ వీడియోలో నేను కొన్ని బిట్స్ అనేది చేశాను. సో ఆ వీడియో అనేది కంటిన్యూ చేస్తున్నాను. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో మర్చిపోకుండా లైక్ చేయండి. సో దీంట్లో మనకి నెక్స్ట్ బిట్ వచ్చి విఏకేటీ పద్ధతిలో టీ అనగా ఏంటి అని అడిగారు. సో ఆప్షన్స్ వచ్చి ఆప్షన్ 1 దృష్టి సంబంధం, ఆప్షన్ 2 స్పర్శ సంబంధం, ఆప్షన్ 3 రుచి సంబంధం, ఆప్షన్ 4 వినికిడి సంబంధం అని ఇచ్చారు. సో దీంట్లో మనకి టీ అనగా ఏమొస్తుంది, ఆన్సర్ అనేది ఏమవుతుంది? టీ అనగా టచ్, స్పర్శ సంబంధం అవుతుంది. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి సమ్మిళిత విద్యలో వీరు మాత్రమే భాగస్వామ్యులు. సో ఎవరు భాగస్వామ్యులు అవుతారు? ఆప్షన్స్ వచ్చి మనకి ఆప్షన్ 1 సాధారణ విద్యార్థులందరూ, ఆప్షన్ 2 ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులందరూ, ఆప్షన్ 3 వైకల్యం కలిగిన విద్యార్థులందరూ, ఆప్షన్ 4 విద్యకు అర్హులైన విద్యార్థులందరూ అని ఇచ్చారు. సో మన ఆన్సర్ అనేది ఏమవుతుంది? సమ్మిళిత విద్య అనేది వీరు మాత్రమే భాగస్వాములు. సో ఎవరు? విద్యకి అర్హులైన విద్యార్థులందరూ కూడా భాగస్వాములే. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ఈ మంత్రణం నిర్వహించే కౌన్సిలర్కు మంత్రణంలోని విధానాలు తెలిసి ఉండాలి. సో ఏ మంత్రణం నిర్వహించే కౌన్సిలర్కి మంత్రణంలోని విధానాలు అనేవి తెలిసి ఉండాలి? సో మనకు ఆప్షన్స్ వచ్చి ఆప్షన్ 1 అనిర్దేశిత, ఆప్షన్ 2 నిర్దేశిత, ఆప్షన్ 3 శ్రేష్ఠ గ్రహణ, ఆప్షన్ 4 ఏది కాదని ఇచ్చారు. సో మన ఆన్సర్ అనేది ఏమవుతుంది? శ్రేష్ఠ గ్రహణ, ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ఈ క్రింది వాణిలో సరి అయినది గుర్తించము. సో కింద ఇచ్చిన వాటిలో సరి అయినది గుర్తించము అని అడిగారు. సో ఇక్కడ మనకి నిర్దేశక కౌన్సిలింగ్, అనిర్దేశక కౌన్సిలింగ్, శ్రేష్ఠ గ్రహణ కౌన్సిలింగ్ అని ఇచ్చారు. సో ఏ విలియమ్సన్ అండ్ డార్లీ, బి వచ్చి ఎఫ్సి తాన్, సి వచ్చి కార్ల్ రోజర్స్ అని ఇచ్చారు. సో నిర్దేశక కౌన్సిలింగ్ ఎవరు ప్రతిపాదించిన వాళ్ళు ఎవరు? సో మనకి ఇక్కడ ఆప్షన్స్ వచ్చి ఆప్షన్ 1 1కి వచ్చి ఏ ఇచ్చాడు, 2 3 అని ఇచ్చారు. సెకండ్ ఆప్షన్ ఏమో 1కి ఏ, 2కి సి, 3కి బి ఇచ్చారు. సో వీటిల్లో మనకి కరెక్ట్ ఆన్సర్ అనేది ఏమవుతుంది? నిర్దేశక కౌన్సిలింగ్ ఏమో విలియమ్సన్, అనిర్దేశక కౌన్సిలింగ్ ఏమో కార్ల్ రోజర్స్, శ్రేష్ఠ గ్రహణ కౌన్సిలింగ్ ఏమో ఎఫ్సి తాన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో వీళ్ళు రూపొందించారు. సో మన కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 2 1కి ఏ, 2కి సి, 3కి బి. సో ఈ కరెక్ట్ ఆన్సర్ అనేది అవుతుంది. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ బిట్ వచ్చి తరగతి గదిలో అన్ని విధాల శ్రేయస్కరమైన నాయకత్వం ఏది అని అడిగారు. ఆప్షన్ 1 వచ్చి సహభాగి, ఆప్షన్ 2 ఆదేశాత్మక, ఆప్షన్ 3 అనుమతించే, ఆప్షన్ 4 నియంతృత్వాన్ని ఇచ్చారు. సో తరగతి గదిలో అన్ని విధాల శ్రేయస్కరమైన నాయకత్వం అనేది ఏమవుతుంది? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? కరెక్ట్ ఆన్సర్ అనేది మనకి సహభాగి నాయకత్వం. నెక్స్ట్ బిట్ వచ్చి ఒక పాఠశాలలో త్రైమాసిక పరీక్షల యొక్క నిర్వహణ అనేది. సో త్రైమాసిక పరీక్షల యొక్క నిర్వహణ అనేది అని ఇచ్చారు. సో ఆప్షన్ 1 వచ్చి అభ్యాసన కొరకు నిర్వహించబడిన నిర్మాణాత్మక మూల్యాంకనంలో భాగం, ఆప్షన్ 2 అభ్యాసన యొక్క నిర్మాణాత్మక మూల్యాంకనంలో భాగం, ఆప్షన్ 3 అభ్యాసన కొరకు నిర్వహించబడిన సంగ్రహణాత్మక మూల్యాంకనంలో భాగం, ఆప్షన్ 4 వచ్చి అభ్యాసన యొక్క సంగ్రహణాత్మక మూల్యాంకనంలో భాగం అని ఇచ్చారు. సో మన కరెక్ట్ ఆన్సర్ అనేది ఏమవుతుంది? పాఠశాల త్రైమాసిక పరీక్షల యొక్క నిర్వహణ అనేది అభ్యాసన యొక్క సంగ్రహణాత్మక మూల్యాంకనంలో భాగం. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ఎన్సిఎఫ్ 2005 ప్రకారం కామన్ పాఠశాల వ్యవస్థ ఏర్పాటు దేనిని సూచిస్తుంది అని అడిగారు. సో ఎన్సిఎఫ్ 2005 ప్రకారం కామన్ పాఠశాల వ్యవస్థ అనేది
దేనిని సూచిస్తుంది? సో ఆప్షన్ 1 వచ్చి అంతర్జాతీయ అవగాహన, ఆప్షన్ 2 జాతీయ సామరస్యము, ఆప్షన్ 3 దేశంలో అన్ని ప్రాంతాల వారికి ఏకరూప విద్య, ఆప్షన్ 4 వచ్చి దేశంలోని వివిధ ప్రాంతాల్లో పోల్చదగిన నాణ్యతకు భరోసా ఇచ్చుట అని ఇచ్చారు. సో మన కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఏమవుతుంది? దేశంలోని వివిధ ప్రాంతాల్లో పోల్చదగిన నాణ్యతకు భరోసా ఇచ్చుట. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ బిట్ వచ్చి RTE 2009 ప్రకారం ఈ క్రింది వానిలో టీచర్ల విధి ఏంటి అని అడిగారు. సో ఏమి ఇచ్చారు ఇక్కడ? ఏ వచ్చి పాఠ్యాంశాలను సకాలంలో పూర్తి చేయడం, బి వచ్చి బడికి హాజరు కావటంలో సమయాన్ని పాటించట, సి వచ్చి తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించట అని ఇచ్చారు. సో RTE యాక్ట్ 2009 ప్రకారం వీటిలో టీచర్ల విధి అనేది ఏమవుతుంది? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి? 3 అవుతాయి. సో పాఠ్యాంశాలను సకాలంలో పూర్తి చేయాలి, బడికి హాజరు కావటంలో సమయాన్ని పాటించాలి, అలాగే తల్లిదండ్రుల సమావేశాలను కూడా నిర్వహించాలి. సో మనకు ఆన్సర్ వచ్చి A, B మరియు C. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఏ సంవత్సరంలో ఏర్పడినది అని అడిగారు. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ అనేది సో ఏ సంవత్సరంలో ఏర్పడింది? ఆప్షన్ 1 వచ్చి 2007 అక్టోబర్, ఆప్షన్ 2 2008 అక్టోబర్, ఆప్షన్ 3 2007 మార్చ్, ఆప్షన్ 4 2008 మార్చ్ అని ఇచ్చారు. సో మన కరెక్ట్ ఆన్సర్ అనేది ఏమవుతుంది? జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ అనేది ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 2007 మార్చి, 2007 సంవత్సరం మార్చిలో ఏర్పాటు చేశారు. సో నెక్స్ట్ బిట్ వచ్చి ప్లస్ కరిక్యులం వీరికి ఉద్దేశించబడినది. సో ప్లస్ కరిక్యులం అనేది వీరికి ఉద్దేశించబడినది అని అడిగారు. సో ఆప్షన్ 1 సీనియర్ సెకండరీ విద్యార్థులకి, ఆప్షన్ 2 ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు, ఆప్షన్ 3 పనిచేసే పిల్లలు, ఆప్షన్ 4 సెకండరీ పాఠశాల పిల్లలు. సో ప్లస్ కరిక్యులం అనేది ఎవరికి ఉద్దేశించబడింది? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి? ప్రత్యేక అవసరాల గల పిల్లల కోసం ఏర్పాటు చేసింది. సో నెక్స్ట్ బిట్ వచ్చి దృష్టి వైకల్యము కలిగిన వారి యొక్క దృష్టి క్షేత్రము. సో కంటి చూపు అంటే దృష్టి వైకల్యం కలిగిన వారి యొక్క దృష్టి క్షేత్రం అనేది ఎంత ఉంటుంది? గ్రేటర్ దెన్ 20 degrees, లెస్ దెన్ 20 degrees, లెస్ దెన్ 50 degrees, గ్రేటర్ దెన్ 180 degrees. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి? లెస్ దెన్ 20 degrees, 20 డిగ్రీల కన్నా తక్కువ. సో మన ఆన్సర్ వచ్చి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ఈ క్రింది వానిలో రాత వైకల్యం. సో రాయడంలో వైకల్యం, చూసి రాయడంలో కానీ వైకల్యం ఉంటే దాన్ని ఏమంటాం? డిస్లెక్సియా అంటామా, డిస్గ్రాఫియా అంటామా, అలెక్సియా అంటామా, డిస్ఫేసియా అంటామా? సో మనకి టెట్లో కానీ దీంట్లో కంపల్సరీ బిట్ వచ్చే టాపిక్ అనమాట ఈ డిస్లెక్సియా కానీ, డిస్గ్రాఫియా కానీ, అలెక్సియా వీటి మీద. సో మన ఛానల్ అయితే దీని మీద ఒక వీడియో కూడా ఉంది, ఒకసారి చూసుకొని ఈజీగా చెప్పడం జరిగింది దాంట్లో. సో ఇప్పుడు రాయడంలో వైకల్యం అనేది ఏంటి? డిస్లెక్సియా అవుతుందా, డిస్గ్రాఫియా అవుతుందా, అలెక్సియానా, డిస్ఫేసియానా? సో ఆన్సర్ అనేది ఏంటి? రాయడంలో గ్రాఫియా, డిస్గ్రాఫియా. రాయడంలో వైకల్యాన్ని డిస్గ్రాఫియా అంటాము. డిస్ఫేసియా అంటే ఫేస్ అంటే ఏంటి? మనం మాట్లాడేటప్పుడు ఎదుటి వ్యక్తి ఫేస్ చూసి మాట్లాడతాం కదా, అంటే ఫేస్ చూసి మాట్లాడడం. డిస్ఫేసియా అంటే మాట్లాడడంలో చాలా ఈజీగా గుర్తుంచుకునేటట్లు చెప్పడం జరిగింది. చూడండి ఒకసారి వీడియోలో. సో నెక్స్ట్ బిట్ వచ్చి మనకి జాతీయ మానసిక వికలాంగుల సంస్థ ఎచ్చట కలదు అని అడిగారు. సో ఆప్షన్ 1 వచ్చి హైదరాబాద్, ఆప్షన్ 2 డెహ్రాడూన్, ఆప్షన్ 3 సికింద్రాబాద్, ఆప్షన్ 4 ఢిల్లీ అని ఇచ్చారు. సో జాతీయ మానసిక వికలాంగుల సంస్థ అనేది ఎక్కడ ఉంది? హైదరాబాద్. నెక్స్ట్ బిట్ వచ్చి అభ్యసించగల బుద్ధిమాంద్యుల యొక్క మానసిక వైకల్య తీవ్రత ఎంత? అభ్యసించగల బుద్ధిమాంద్యుల యొక్క మానసిక వైకల్య తీవ్రత అనేది ఎంత ఉంటుందని అడిగారు. ఆప్షన్ 1 వచ్చి మిత, ఆప్షన్ 2 స్వల్ప, ఆప్షన్ 3 తీవ్ర, ఆప్షన్ 4 అతి తీవ్ర అని ఇచ్చారు. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి? వీళ్ళు అభ్యసించగల అని చెప్పారు కదా, సో స్వల్పంగా ఉంటుంది. సో ఆన్సర్ వచ్చి మనకి స్వల్ప. నెక్స్ట్ బిట్ వచ్చి NCF 2005 ప్రకారం
పరిగణనము అనేది సో పరిగణనం అనేది ఏమవుతుంది? అభ్యసన ఫలితాలు మాత్రమే మూల్యాంకనం చేయాలా? అభ్యసన ఫలితాలు మరియు అభ్యసన అనుభవాలను మూల్యాంకనం చేయాలా? అభ్యసన ఫలితాలు, అభ్యసన అనుభవాలు, అభ్యసన వాతావరణాన్ని మూల్యాంకనం చేయాలా? ఏది కాదా? సో ఆన్సర్ అవుతుంది ఏమవుతుంది? పరిగణనం అనేది ఎన్సెవ్ 2005 ప్రకారం పరిగణనం అనేది. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి? అభ్యసన ఫలితాలు, అభ్యసన అనుభవాలు, అలాగే అభ్యసన వాతావరణాన్ని కూడా మూల్యాంకనం చేయాలి. సో ఆప్షన్ 3 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి మానసిక మాంద్యత గల పిల్లలకు అవసరమయ్యే విద్య ఏంటి? మానసిక మాంద్యత గల పిల్లలకి అవసరమయ్యే విద్య అనేది ఏంటి అని అడిగారు. సో ఏ విద్య అవసరం అవుతుంది? ఆప్షన్ 1 ప్రత్యేక విద్య మాత్రమే, ఆప్షన్ 2 విలీన విద్య మాత్రమే, ఆప్షన్ 3 ప్రత్యేక మరియు విలీన విద్య, ఆప్షన్ 4 ఏది కాదు అని ఇచ్చారు. సో మన ఆన్సర్ అనేది ఏమవుతుంది? ప్రత్యేక మరియు విలీన విద్య. నెక్స్ట్ బిట్ వచ్చి కార్య విశ్లేషణ పద్ధతి వీరికి ఉద్దేశించబడినది. కార్య విశ్లేషణ పద్ధతి అనేది వీరికి ఉద్దేశించబడినది అని అడిగారు. సో ఎవరికి ఉద్దేశించబడినది? బుద్ధిమాంద్యులక, శ్రవణ వైకల్యం కలవారిక, సందర్భానుసారంగా ఎవరికైనా, దృష్టిమాంద్యులక. సో ఎవరికి ఉద్దేశించబడింది కార్య విశ్లేషణ పద్ధతి అనేది? ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి? బుద్ధిమాంద్యులకు. సో నెక్స్ట్ బిట్ వచ్చి ప్రత్యేక అవసరాలు గల పిల్లలను ప్రత్యేక పాఠశాలల్లో కాక సాధారణ పాఠశాలల్లో అందరితో కలిపి అందించే విద్య. సో ఏమంటారు దాన్ని? సహిత లేదా విలీన విద్య అంటామా? సమైక్య లేదా ప్రత్యేక విద్య అంటామా? ప్రత్యేక విద్య అంటామా? సమైక్య విద్య అంటామా? సో ఏమంటాము? ప్రత్యేక అవసరాలు గల పిల్లల్ని ప్రత్యేక పాఠశాల కాక సాధారణ పాఠశాలలో. సో ఇది మనకి ఏమవుతుంది? విలీన విద్య అవుతుందా? సమైక్య విద్య అవుతుందా? ఆన్సర్ అనేది ఏమవుతుంది? సహిత లేదా విలీన విద్య అవుతుంది. సో సమైక్య అన్న ప్రత్యేక అన్న ఒకటే, ప్రత్యేక వాళ్ళకి సపరేట్గా ఉంచడం. విలీన విద్య అంటే అందరి విద్యార్థులతో పాటు కలిపి వాళ్ళను కూడా అదే పాఠశాలలో, కాకపోతే వాళ్ళు కొన్ని అవసరమైన వాటిని యాడ్ చేస్తే వాళ్ళకి బోధించడం అన్నమాట. సో సహిత లేదా విలీన విద్య అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి ఈ క్రింది వాటిలో సరి అయినది అని అడిగారు. సో కింది వాటిలో సరి అయినది. సో మనకేమిచ్చారు? డిస్లెక్సియా, డిస్గ్రాఫియా, డిస్ఫేసియా అని ఇచ్చారు. సో డిస్లెక్సియా అంటే ఏంటి? చూసి రాయడంలో లోపాల, చూసి చదవడంలో లోపాల, సంభాషించడంలో లోపాల. సో ఏమవుతుంది దీనికి ఆన్సర్ అనేది? డిస్గ్రాఫియా అంటే గ్రాఫియా రాయడంలో. సో మనకి డిస్గ్రాఫియా అంటే చూసి రాయడంలో లోపాలు, డిస్ఫేసియా అంటే సంభాషించడంలో అంటే మాట్లాడడంలో లోపాలు, ఫేసియా అంటే కదా. సో దానికి ఏమవుతుంది? సో డిస్గ్రాఫియా అంటే చూసి రాయడంలో లోపాలు, డిస్ఫేసియా అంటే సంభాషించడంలో లోపాలు, డిస్లెక్సియా అంటే చదవడంలో లోపాలు. సో ఏమవుతుంది మనకు ఆన్సర్ అనేది? ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ బిట్ వచ్చి టర్నర్ సిండ్రోమ్ దీనికి కారణం అవుతుంది. టర్నర్ సిండ్రోమ్ సో దేనికి కారణం అవుతుంది? బుద్ధిమాంద్యతనా, చలన వైకల్యమా, శ్రవణ వైకల్యమా, అభ్యసన వైకల్యమా? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? టర్నర్ సిండ్రోమ్ అనేది అభ్యసన వైకల్యంకి కారణమవుతుంది. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ఉపాధ్యాయుని అవధానాన్ని కోరి విద్యార్థి అనుచితంగా ప్రవర్తించాడు. ఆ ఉపాధ్యాయుడు చేయకూడనిది. సో ఉపాధ్యాయుడు చేయకూడనిది ఏది అని అడిగారు. సో ఆప్షన్ 1 వచ్చి సరైన బోధనా స్థాయిని అందించే బోధనా పద్ధతులను ఉపయోగించాలి. ఆప్షన్ 2 తరగతి గది నుండి విద్యార్థిని బయటికి పంపాలి. ఆప్షన్ 3 అనుచిత ప్రవర్తనను పట్టించుకోకూడదు, మంచి ప్రవర్తనను పొగడాలి. ఆప్షన్ 4 విద్యార్థిని పట్టించుకోవాలి. సో మనకేమడిగాడు ఇక్కడ? ఉపాధ్యాయుని అవధానాన్ని కోరి
విద్యార్థి అనుచితంగా ప్రవర్తించాడు, ఆ ఉపాధ్యాయుడు చేయకూడనిది అని అడిగారు. సో ఆ ఉపాధ్యాయుడు ఏం చేయకూడదు? తరగతి గది నుండి విద్యార్థిని బయటికి పంపాలి. సో విద్యార్థిని బయటికి పంపాలనేది చేయకూడదు. నెక్స్ట్ బిట్ వచ్చి, ఈ రకమైన ఉపాధ్యాయురాలు విద్యార్థులను ప్రేమిస్తూ జాగ్రత్తగా చూసుకోవడమే కాకుండా వారిని క్రమశిక్షణలో పెడుతుంది. సో ఏ రకమైన ఉపాధ్యాయురాలు? సో మనకు ఆప్షన్ 1 వచ్చి నిర్లక్ష్యమైన ఉపాధ్యాయురాలు, ఆప్షన్ 2 అనుమతించే, ఆప్షన్ 3 నిరంకుశ, ఆప్షన్ 4 ప్రజాస్వామిక అని ఇచ్చారు. సో ఏ రకమైన ఉపాధ్యాయురాలు విద్యార్థులను ప్రేమిస్తూ జాగ్రత్తగా చూసుకోవడమే కాకుండా వారిని క్రమశిక్షణలో పెడుతుంది? ప్రజాస్వామిక ఉపాధ్యాయురాలు. నెక్స్ట్ బిట్ వచ్చి, ఒక విద్యార్థి గణిత నిష్పాదన అతని సహజ సామర్థ్యం కన్నా తక్కువ కలదు, అతనికి కావాల్సినది? ఆప్షన్ 1 మార్గదర్శకత్వం, ఆప్షన్ 2 ఉత్తమ బోధన, ఆప్షన్ 3 అదనపు కోచింగ్, ఆప్షన్ 4 స్మృతి టెక్నిక్స్లో శిక్షణ అని ఇచ్చారు. సో ఆ విద్యార్థికి కావాల్సింది ఏంటి? ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి? మార్గదర్శకత్వం. నెక్స్ట్ బిట్ వచ్చి, ఉపాధ్యాయుని ఈ చర్యల్లో ఒకటి అతనిని మంచి నాయకుడిగా సూచిస్తుంది. సో ఏది మంచి నాయకుడిగా సూచిస్తుంది? ఆప్షన్ 1 వచ్చి సరి అయిన పనులను చేయమని అడుగుట, ఆప్షన్ 2 పనులను చక్కబెట్టుట, ఆప్షన్ 3 సరి అయిన పనులను చేయుట, ఆప్షన్ 4 పనులను చక్కగా చేయుట. సో ఈ వీటిలో ఒకటి అతన్ని మంచి నాయకుడిగా సూచిస్తుంది అన్నారు. సో మంచి నాయకుడిగా సూచించేదేంటి? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? సరి అయిన పనులను చేయుట. నెక్స్ట్ బిట్ వచ్చి, కౌన్సిలింగ్కి మంచి మార్గదర్శకత్వం అందించుటకు కౌన్సిలర్ చేపట్టవలసిన మొదటి చర్య ఏంటి అని అడిగారు. సో ఆప్షన్ 1 వచ్చి ఉపాయాత్మక ప్రశ్నల ద్వారా సమాచారాన్ని రాబట్టడం, ఆప్షన్ 2 సేకరించిన సమాచారం కౌన్సిలి భావ సూచనల ద్వారా సమస్యను విశ్లేషించడం, ఆప్షన్ 3 కౌన్సిలితో మంచి సామరస్యత ఏర్పరచుకోవడం, ఆప్షన్ 4 ఉపయోగించుటకు సరైన సాధనాలను ఎన్నుకోవడం అని ఇచ్చారు. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి? కౌన్సిలితో మంచి సామరస్యతను ఏర్పరచుకోవడం. నెక్స్ట్ బిట్ వచ్చి, వీరి కోసం బోధన ఒక ప్రణాళికీకృత కృత్యంగా ఉండాలి. సో ఎవరి కోసం? శిక్షార్థులైన ఉపాధ్యాయుల, అశిక్షితులైన ఉపాధ్యాయుల, ఉపాధ్యాయులందరా, కొత్తగా నియమితులైన ఉపాధ్యాయుల? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? బోధన అనేది ఒక ప్రణాళికీకృత కృత్యంగా ఉండాలన్నారు. సో ఎవరికి? ఉపాధ్యాయులు అందరికీ. నెక్స్ట్ బిట్ వచ్చి, ఉపాధ్యాయుడు సరైన ఉద్దీపనలను పునర్బలన షెడ్యూల్ను ఉపయోగించడం ఈ బోధనా దశలోని భాగం అని అడిగారు. సో ఆప్షన్ 1 వచ్చి ప్రణాళిక దశ, ఆప్షన్ 2 బోధన పూర్వ దశ, ఆప్షన్ 3 నిర్ధారణాత్మక దశ, ఆప్షన్ 4 వచ్చి పరస్పర చర్యాత్మక దశ అని ఇచ్చారు. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి? పరస్పర చర్యాత్మక దశ. నెక్స్ట్ బిట్ వచ్చి, నిర్దిష్ట బోధనా లక్ష్యాలను రూపొందించుకొని వాటిని ప్రవర్తనాపరమైన అంశాల రూపంలో బోధన సముచితంగా రాయటం అనేది ఈ బోధనా దశలో భాగం. సో ఏ బోధనా దశలో? బోధన పూర్వక దశన, ఆచరణ దశన, బోధనోత్తర దశన, పరస్పర చర్యా దశన? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి? బోధన పూర్వక దశ. నెక్స్ట్ బిట్ వచ్చి, క్రింది వాటిలో మంచి ఉపాధ్యాయుడికి ఉండకూడని లక్షణము, మంచి ఉపాధ్యాయుడికి ఉండకూడని లక్షణము అన్నారు. సో వీటిలో ఏది ఉండకూడని లక్షణం ఏంటి? ఆప్షన్ 1 విద్యార్థులతో స్వేచ్ఛగా మాట్లాడటం, ఆప్షన్ 2 విద్యార్థులతో స్నేహపూర్వకంగా ఉత్సుకతతో ఉండి వారిని జాగ్రత్తగా చూసుకొనటం, ఆప్షన్ 3 విద్యార్థి జ్ఞానమును నేపథ్యముగా తీసుకొనట, ఆప్షన్ 4 విద్యార్థులందరికీ సాధారణ బోధనా పద్ధతిని ఉపయోగించడం అని ఇచ్చారు. సో దీని ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి? మంచి ఉపాధ్యాయుడికి ఉండకూడని లక్షణం అన్నాడు. సో ఇక్కడ ఎవరైనా డల్లర్స్ ఉన్నారనుకో, డల్లర్స్తో పాటు
డల్లర్స్కి కూడా అదే బోధనా పద్ధతి ఉపయోగించడం ద్వారా వాళ్ళకి అది అర్థం కాకపోవచ్చు. కాబట్టి ఏంటి ఇక్కడ విద్యార్థులందరికీ సాధారణ బోధనా పద్ధతిని ఉపయోగించడం అనేది మంచి ఉపాధ్యాయుడికి ఉండకూడని లక్షణము. నెక్స్ట్ బిట్ వచ్చి క్రింది వాణిలో ప్రాథమిక తరగతిలో వ్యవహరించుటకు ఉపాధ్యాయునికి ప్రాథమిక అవరోధం ఏంటి అని అడిగారు. ఆప్షన్ 1 వచ్చి విషయంలో ఎక్కువ పరిజ్ఞానం లేకపోవటం. ఆప్షన్ 2 అనుభవ లోపం. ఆప్షన్ 3 ఆంగ్ల భాషలో మాట్లాడే సామర్థ్యం తక్కువగా ఉండటం. ఆప్షన్ 4 తక్కువ ఆత్మవిశ్వాసం అని ఇచ్చారు. సో వీటిలో ప్రాథమిక అవరోధం అనేది ఏమవుతుంది? తక్కువ ఆత్మవిశ్వాసం. నెక్స్ట్ బిట్ వచ్చి పరిశోధనాధార అభ్యాసనలో అభ్యాసకుని భాగస్వామ్యం ఇలా ఉంటుంది. పరిశోధనాధార అభ్యాసనలో అభ్యాసకుని భాగస్వామ్యం అనేది ఎలా ఉంటుంది? ఆప్షన్ 1 నిష్క్రియాత్మకంగా. ఆప్షన్ 2 పరాధీనంగా. ఆప్షన్ 3 క్రియాత్మకంగా. ఆప్షన్ 4 వచ్చి 1 and 3 అని ఇచ్చారు. సో పరిశోధనాధార అభ్యాసంలో అభ్యాసకుని భాగస్వామ్యం అనేది ఎలా ఉంటుంది? క్రియాత్మకంగా ఉంటుంది. నెక్స్ట్ బిట్ వచ్చి అభ్యాసకుడి సామర్థ్యాల ఆధారంగా ప్రభావవంతమైన అభ్యాసం దీని ద్వారా సాధ్యమవుతుంది. అభ్యాసకుడి సామర్థ్యాల ఆధారంగా ప్రభావవంతమైన అభ్యాసం అనేది దీని ద్వారా సాధ్యమవుతుంది అని ఇచ్చారు. ఆప్షన్ 1 వచ్చి ప్రదర్శనాధారిత అభ్యాసనం. ఆప్షన్ 2 సామూహిక చర్చా వ్యూహం. ఆప్షన్ 3 ఉదాహరణాత్మక వ్యూహం. ఆప్షన్ 4 ప్రాకల్పన ఆధారిత అభ్యాసనం అని ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి? ప్రాకల్పన ఆధారిత అభ్యాసనం. నెక్స్ట్ బిట్ వచ్చి ఒక ఉపాధ్యాయుడు 2 నుండి 4 విద్యార్థులు ఒక సహకార సమూహంగా ఏర్పడి పాఠ్యగ్రంథ విషయంపై జవాబు సూచిక డైలాగులను వంతుల వారీగా చెప్పడం. సో ఇదేమవుతుంది? సహకార అభ్యాసనం అవుతుందా? విస్తార బోధన అవుతుందా? ప్రత్యామ్నాయ బోధన అవుతుందా? పరస్పర బోధన అవుతుందా? సో ఏమవుతుంది? ఇది పరస్పర బోధన. నెక్స్ట్ బిట్ వచ్చి శిశు కేంద్రీకృత బోధన అనగా ఏంటి? ఆప్షన్ 1 పిల్లలు ఉపాధ్యాయుల ప్రశ్నలకు సమాధానం చెప్పేలా చేయట. ఆప్షన్ 2 పిల్లవాడి అనుభవాలకు అవకాశం ఇవ్వకుండుట. ఆప్షన్ 3 పిల్లలను పుస్తక జ్ఞానాన్ని యథాతథంగా చెప్పేలా చేయట. ఆప్షన్ 4 పిల్లల మానసిక వికాసంకై ప్రణాళికను రూపొందించటాన్ని ఇస్తారు. సో వీటిలో మనకి శిశు కేంద్రీకృత బోధన అనేది ఏదవుతుంది? పిల్లల మానసిక వికాసంకై ప్రణాళికని రూపొందించటం. నెక్స్ట్ బిట్ వచ్చి సహకార అభ్యాసనం ఈ బోధన అభ్యాసన ప్రక్రియను ఉద్ఘాటిస్తుంది అని ఇచ్చారు. సహకార అభ్యాసనం అనేది ఏ బోధన అభ్యాసన ప్రక్రియని ఉద్ఘాటిస్తుంది అని ఇచ్చారు. ఆప్షన్ 1 విషయ కేంద్రీకృత. ఆప్షన్ 2 అభ్యాసక కేంద్రీకృత. ఆప్షన్ 3 పద్ధతి కేంద్రీకృత. ఆప్షన్ 4 ఉపాధ్యాయ కేంద్రీకృత అని ఇచ్చారు. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి? అభ్యాసక కేంద్రీకృత. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి క్రింది పాఠశాలల్లో ప్రభావవంతమైన అభ్యాసనాన్ని నిర్వహించటం ఒక సవాలుతో కూడిన పని. సో కింది పాఠశాలలో ప్రభావవంతమైన అభ్యాసాన్ని నిర్వహించడం అనేది ఒక సవాలుతో కూడిన పని అని ఇచ్చారు. సో ఆప్షన్ 1 అనేది సమ్మిళిత పాఠశాలలు. ఆప్షన్ 2 సైనిక పాఠశాలలు. ఆప్షన్ 3 ప్లే స్కూల్స్. ఆప్షన్ 4 వినికిడి లోపమునకు చెందిన ప్రత్యేక పాఠశాలలు అని ఇచ్చారు. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి? సమ్మిళిత పాఠశాలలు. నెక్స్ట్ బిట్ వచ్చి సమ్మిళిత విద్యా లక్ష్యము. సో సమ్మిళిత విద్యా లక్ష్యం అనేది ఏంటి? ఆప్షన్ 1 బుద్ధిమాంద్యుల పిల్లల అవసరాలను తీర్చడం. ఆప్షన్ 2 అంగవైకల్యం కలిగిన పిల్లలను రక్షించడం. ఆప్షన్ 3 వచ్చి పిల్లలందరి అవసరాలు తీర్చడం. ఆప్షన్ 4 ప్రత్యేక అవసరాల పిల్లలందరి అవసరాలు తీర్చడం అని ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ అనేది ఏంటి? సో సమ్మిళిత విద్య అంటే అందరూ ఉంటారు కదా. సో ప్రత్యేక అవసరాల పిల్లలు ఉంటారు, ప్రతి ఒక్క పిల్లలు కూడా దాంట్లో ఉంటారు. కాబట్టి పిల్లలందరి అవసరాలు తీర్చడం. నెక్స్ట్ బిట్ వచ్చి
అభ్యసన వైకల్యత గల వ్యక్తి ఇలా ఉండవచ్చు అని అడిగారు. అభ్యసన వైకల్యత గల వ్యక్తి ఇలా ఉండవచ్చు. సో ఎలాగా? ఆప్షన్ 1 చలనాత్మక వైకల్యం కలిగి ఉంటాడు. ఆప్షన్ 2 పరిసరాత్మకంగా అనుకూలతలను కలిగి ఉంటాడు. ఆప్షన్ 3 భాషాపరమైన ఇబ్బందులు కలిగి ఉంటాడు. ఆప్షన్ 4 మానసికంగా వైకల్యం కలిగి ఉంటాడు అని ఇచ్చారు. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి? అభ్యసన వైకల్యత గల వ్యక్తి భాషాపరమైన ఇబ్బందులు కలిగి ఉంటాడు. నెక్స్ట్ బిట్ వచ్చి అభ్యసన వైకల్యానికి కారణం. సో అభ్యసన వైకల్యం కారణం అనేది ఏమవుతుంది? ఆప్షన్ 1 ఉపాధ్యాయ బోధకుల్లో జ్ఞానలేమి. ఆప్షన్ 2 అంగిక మరియు పరిసర కారకాలు. ఆప్షన్ 3 అల్ప బోధనోపకరణాల లేమి. ఆప్షన్ 4 తక్కువ మానసిక సామర్థ్యం అని ఇచ్చారు. సో వీటిలో మనకు అభ్యసన వైకల్యం కారణం అనేది ఏమవుతుంది? సో మన కరెక్ట్ ఆన్సర్ వచ్చి అంగిక మరియు పరిసర కారకాలు. నెక్స్ట్ బిట్ వచ్చి విద్యార్థుల్లో ఎవరికైనా ఒకరికి అభ్యసన వైకల్యం ఉన్నట్లయితే ఈ క్రింది విద్యార్థి కేంద్రీకృత సూత్రాల్లో ఉపాధ్యాయుడు పరిగణించవలసినది అని అన్నారు. ఆప్షన్ 1 వచ్చి అభ్యసనంలో ఉన్న వైయక్తిక భేదాలు. ఆప్షన్ 2 అభ్యసనం భిన్నత్వం. ఆప్షన్ 3 జ్ఞాన నిర్మాణం. ఆప్షన్ 4 వ్యూహాత్మక ఆలోచన అని ఇచ్చారు. సో మనకు ఆన్సర్ అనేది ఏమవుతుంది? అభ్యసనం భిన్నత్వం. నెక్స్ట్ బిట్ వచ్చి అభ్యాసకుల్లో సాంఘిక అభివృద్ధిని పెంపొందించుటకు ఉపాధ్యాయుడికి తెలిసి ఉండవలసినది. సో ఉపాధ్యాయుడికి ఏం తెలిసి ఉండాలి? ఆప్షన్ 1 అభ్యాసకుల వ్యక్తిగత అభిరుచుల, అభ్యాసకుల శారీరక అభివృద్ధి, అభ్యాసకులకు చెందిన అన్ని అంశాల, అభ్యాసకుల నిష్పాదన. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? అభ్యాసకులకు చెందిన అన్ని అంశాలు. నెక్స్ట్ బిట్ వచ్చి విద్యార్థుల సామాజిక ఆర్థిక నేపథ్యాన్ని ఉపాధ్యాయుడు తెలుసుకోవటంకు సంబంధించి వాటిలో మీరు అంగీకరించే స్టేట్మెంట్ అని అడిగారు. సో ఇక్కడ ఏమిచ్చారు? ఆప్షన్ 1 వచ్చి విద్యార్థులను మరింత బాగా అర్థం చేసుకోవడానికి ఇది తోడ్పడుతుంది కాబట్టి అవసరం. ఆప్షన్ 2 విద్యార్థుల వ్యక్తిగత జీవితంలో ఉపాధ్యాయుని జోక్యం ఎక్కువ అవుతుంది కనుక అవసరం లేదు. ఆప్షన్ 3 ఉపాధ్యాయులు విద్యార్థులను భిన్నంగా పరిగణించవచ్చు కాబట్టి అనుమతించకూడదు. ఆప్షన్ 4 వచ్చి ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు ఇతర పిల్లల పట్ల రుణాత్మక వైఖరిని పెంపొందించుకునే అవకాశం ఉన్నందువల్ల అవసరం లేదు అని ఇచ్చారు. సో వీటిలో కరెక్ట్ స్టేట్మెంట్ అనేది ఏమవుతుంది? విద్యార్థుల సామాజిక ఆర్థిక నేపథ్యాన్ని ఉపాధ్యాయుడు తెలుసుకోవడంకు సంబంధించి అన్నారు. సో కరెక్ట్ ఆన్సర్ అనేది ఏమవుతుంది? విద్యార్థులను మరింత బాగా అర్థం చేసుకోవడానికి ఇది తోడ్పడుతుంది కాబట్టి అవసరం. నెక్స్ట్ బిట్ వచ్చి